జిమ్ లా కొంతమంది ఉంటారు, వీళ్ళు ఎట్లా అంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు ఫామ్ నేను తప్పు చేస్తున్నానా కరెక్ట్ చేస్తున్నానా, తప్పు చేస్తున్నా కరెక్ట్ చేస్తున్నా, ఇదే మైండ్ లో పెట్టుకొని వర్కౌట్ చేస్తారు. 100% ఎఫర్ట్ పెట్టి చేయరు, నేను తప్పు చేస్తున్నాను కరెక్ట్ చేస్తున్నాను, ఇదే మైండ్ లో పెట్టుకొని చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వర్కౌట్ లా ఇది తప్పు అనేది ఉండనే ఉండదు. చెప్తున్నా కదా, తప్ప కరెక్ట్ అనేది ఎట్లుంటది అంటే, ఇప్పుడు ఒక మూమెంట్ చేస్తున్నావు, ఆ మూమెంట్ లో నీకు వచ్చి కోచ్ కరెక్షన్ చేస్తున్నాడు అంటే నువ్వు తప్పు చేస్తున్నట్టు కాదు. ఆయన చేసిన కరెక్షన్ వల్ల నువ్వు వర్కౌట్ చేస్తున్నావు కదా, ఆ ట్రైన్ అయ్యి ఇంపాక్ట్ పెరుగుతుంది. నువ్వు కొంచెం మిస్టేక్ చేస్తున్నందువల్ల మూమెంట్ లో ఒక 60% మజిల్ మీదకి వెయిట్ పోతుంది అనుకో, కోచ్ వచ్చి సెట్ చేసి 80% 90% ఆ మజిల్ మీదకి పోతుంది. అంతేగాని నువ్వు చేసే తప్పు కాదు, 60% చేయడం కూడా తప్పు కాదు. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు అతిగా ఆలోచించాల్సింది ఫామ్ మీద కాదు, కన్సిస్టెన్సీగా రావడం మీద దీనికి. చూడండి, ఇప్పుడు ఒక పర్సన్ 60% ఫామ్ తోని కంటిన్యూస్ కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేస్తున్నాడు. ఒక పర్సన్ 100% ఫామ్ తోని ఒకరోజు వస్తుండే, ఒకరోజు వస్తలేడు, ఒకరోజు వస్తుండే, ఒకరోజు వస్తలేడు. సో రిజల్ట్ వచ్చేది ఈ 60% ఫామ్ లో ఎవరైతే కన్సిస్టెన్సీ చేస్తుండో వాళ్ళకే వస్తుంది. ఈ 100% ఫామ్ లో వెరీ గుడ్ ఫామ్ తో చేసి ఒకరోజు వచ్చి ఒకరోజు ఇంట్లో అంతే రాదు. సో నువ్వు ఫోకస్ పెట్టాల్సినవి ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. వచ్చి వర్కౌట్ లో కూర్చొని నేను చేసే తప్ప కరెక్ట్ దీని మీద అతిగా ఆలోచించడం కాదు. నువ్వు జిమ్ కి రెగ్యులర్ రావడం మీద ఆలోచించాలి. నువ్వు రెగ్యులర్ గా జిమ్ కి రావాలంటే పొద్దుగాల లేసలేవు. ఎందుకు లేసలేవు? నైట్ జల్దీ పంతలేవు. నైట్ జల్దీ ఎందుకు పంతలేవు? నీకు ఏమేమి హ్యాబిట్లు ఉన్నాయి, నైట్ తిరిగే హ్యాబిట్లు, అవన్నీ బంద్ చేసుకో. నీకు వెయిట్లు లేసలేవు. ఎందుకు లేసలేవు? నువ్వు హెల్తీ ఫుడ్ తింటలేవు. ఓకేనే దమ్ము వస్తుంది నీకు, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంది బాడీలో, దాని మీద ఎట్లా వర్క్ చేయాలి? రకరకాల థింగ్స్ ఉంటాయి. నీ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. నువ్వు వీటన్నిటి మీద ఆలోచించాలి. జిమ్ లోకి రాగానే 100% ఫామ్ కావాలి. ఇట్లా 100% ఫామ్ అయ్యేటోడు 4 రోజుల తర్వాత జిమ్ లో కనబడాడు. సో అతిగా ఆలోచించకండి. నువ్వు ఏదైనా మూవ్మెంట్ చేస్తున్నావు అంటే సమ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి. నువ్వు ఏ మూవ్మెంట్ చేస్తున్నావు అంటే ఏదో ఒక మజిల్ హెల్ప్ చేస్తుంది కాబట్టి ఆ మూవ్మెంట్ వస్తుంది నీకు. అర్థమవుతుందా? ఆ మజిల్ అయితే నీకు ట్రైన్ అవుతున్నట్టే కదా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఏదో ఒక మజిల్ ట్రైన్ చేయడానికే జిమ్కి వచ్చినావు. సో ఫామ్ ఇంపార్టెంటే, కానీ అతి కాదు, అతి ఇంపార్టెంట్ కాదు. సో తప్పు కరెక్ట్ అనేది ఏం ఉండదు. ఇలా రీల్స్ లో వస్తే చూసినావా, ఒకటి రెడ్ సిగ్నల్ ఒకటి గ్రీన్ సిగ్నల్, ఇది తప్పు ఇది కరెక్ట్ అని. వాటి మీద అంత ఫోకస్ చేయకండి, అందులో అంత మ్యాటర్ ఏముండదు. ఇట్లా చేసిన ట్రైన్ అవుతుంది, అట్లా చేసిన ట్రైన్ అవుతుంది. అట్లా చేస్తే కొంచెం సేఫ్, కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పలేము, దీన్ని అత్యంత ఇంపార్టెంట్ అని కూడా చెప్పలేము రా. ఆ సిచ్యువేషన్ ఉంటుంది, ఆ పాయింట్లో ఉంటుంది అది. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అన్న కొడుకులు వాడుకుంటారు మంచి. ఆ చూసేటోడే కానీ చేసేటోడు కూడా ఉంటాడు.